సంపాదించడమే కాదు, సంపాదించిన దాంట్లోంచి ప్రభుత్వాలకు ట్యాక్స్ కట్టడం కూడా ప్రతి ఒక్కరి భారతీయుడి బాధ్యత. అలా ఇండస్ట్రీ వాళ్ళు కావచ్చు, క్రికెటర్స్ కావచ్చు, దాదాపు కొన్ని కోట్ల రూపాయలు కూడా ట్యాక్స్ రూపంలో కట్టేటువంటి సెలబ్రిటీస్ చాలామందే ఉన్నారు. వాళ్ళెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మనం ఏ ఒక్క రూపాయి సంపాదించినా కానీ మనకు ఎంత వీలైతే అంత ట్యాక్స్ కట్టాలనేది ఒక కనీస బాధ్యత. అది ప్రతి ఒక్కరూ చాలామంది చేస్తారు. అయితే రీసెంట్ టైంలో అత్యధికంగా ట్యాక్స్ కట్టినటువంటి సెలబ్రిటీస్ ఎవరు అని చూస్తే దాంట్లో టాప్ 1 వచ్చేసి అమితాబ్ బచ్చన్ గారు. అమితాబ్ బచ్చన్ గారు దాదాపు 300 అంటే 2024-25 సంవత్సరంలో 350 కోట్ల రూపాయలను ఆయన సంపాదించినట్టుగా తెలుస్తుంది. అయితే ఆయన షోస్ ద్వారా, కొన్ని బ్రాండ్ అంబాసిడర్ ద్వారా, సినిమాల ద్వారా చాలా అంటే చాలా బిజీగా అంటే దాదాపు ఒక 82 ఏళ్ల వయస్సులోనూ ఆయన సంవత్సరానికి అంటే 2024-25 సంవత్సరానికి గాను 350 కోట్ల రూపాయలను సంపాదించిందట. దానికి సంపాదించిన దానికి గాను ట్యాక్స్ రూపంలోనే 120 కోట్ల రూపాయలను ఆయన ట్యాక్స్ కట్టడం జరిగింది. అయితే ముందుగానే ప్రీవియస్గా అంటే అడ్వాన్స్గానే ఇంకొక 51 కోట్ల రూపాయలు ముందుగా కట్టి దాని తర్వాత ఇంకేమన్నా అదర్ క్యాలిక్యులేట్స్ ఏమైనా ఉంటే కడతా అని కూడా చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత టాప్ 2 అంటే 2024లో వచ్చినటువంటి లెక్కల ప్రకారం టాప్ 2లో షారుఖ్ ఖాన్ గారు ఉన్నారు. షారుఖ్ ఖాన్ దాదాపు 92 కోట్ల రూపాయలని ట్యాక్స్ రూపంలో కట్టడం జరిగింది ప్రభుత్వాలకి. సో మనందరికీ తెలుసు, లాస్ట్ టైం ఆయన పఠాన్ తోటి దాదాపు 1100 కోట్ల క్లబ్లోకి చేరిపోయారు. దాని తర్వాత డంకీ వచ్చింది, అది పెద్దగా సక్సెస్ కాలేదు. బట్ లాస్ట్ టైం షారుఖ్ ఖాన్ టాప్ 1లో ఉండే. బట్ ఇప్పుడు కొంచెం సినిమాలు అటు ఇటు అవ్వడం వల్ల ఈయన సెకండ్ ప్లేస్కి వచ్చారు, అమితాబ్ బచ్చన్ గారు ఫస్ట్ ప్లేస్కి వచ్చారు. ఇక దాని తర్వాత టాప్ 3 వచ్చేసి మన సౌత్ ఇండియన్ స్టార్ హీరో, తమిళ్ స్టార్ హీరో అయినటువంటి తలపతి విజయ్ గారు. దాదాపు ఈయన ఒక్క సినిమాకే 150 కోట్ల వరకు కూడా తీసుకుంటున్నట్లయితే సమాచారం, రెమ్యునరేషన్. అయితే ఇప్పుడు సినిమాలు మానేసి రాజకీయాల్లోకి వచ్చారు, అది కూడా వేరే విషయం. అయితే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు తర్వాత ఓన్లీ ఒక సినిమా చేసిన తర్వాత, ఇప్పుడు ఒక సినిమా అనౌన్స్ చేశారు, ఆ సినిమా తర్వాత కంప్లీట్గా సినిమాలు మానేసి రాజకీయాల్లోనే ఉంటా అని కూడా ఆయన ప్రామిస్ చేశారు. అయితే 2024 లెక్కల ప్రకారం తలపతి విజయ్ గారు దాదాపు 80 కోట్ల రూపాయలని ట్యాక్స్ రూపంలో కట్టినట్లయితే తెలుస్తుంది. ఇక టాప్ 4 విషయానికి వచ్చినట్లయితే సల్మాన్ ఖాన్ గారు. సల్మాన్ ఖాన్ గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మనం. అంటే ఆయన హిందీ లాంగ్వేజ్లో ఎంత ఫేమస్సో తెలుసు. బాలీవుడ్ కా బాద్షా అని కూడా అంటారు సల్మాన్ ఖాన్ గారు. సల్మాన్ ఖాన్ గారు కూడా దాదాపు 75 కోట్ల రూపాయల వరకు కూడా ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. ఇకపోతే టాప్ 5 ఇండియన్ స్టార్ క్రికెటర్ మనందరికీ తెలిసిందే విరాట్ కోహ్లీ. విరాట్ కోహ్లీ గారు కూడా దాదాపు 66 కోట్ల వరకు ట్యాక్స్ రూపంలో కట్టడం జరిగింది 2024 సంవత్సరానికి. అంటే విరాట్ కోహ్లీ గారు ఎంత పెద్ద క్రికెటరో మనకు తెలుసు. అంటే ఆయన యాడ్స్ కానీ లేకపోతే ఆయన క్రికెట్ ప్రతి ఒక్క మ్యాచ్ ఆడుతూ ఉంటారు. ఇండియన్ టీంలో డెఫినెట్గా ఆయనకు ప్లేస్ ఉంటుంది. సో మిగతా యాడ్స్ గురించి, ప్రమోషన్, బ్రాండ్ అంబాసిడర్ ఇవన్నీ కలుపుకొని ఆయన సంపాదించిన దాంట్లోంచి వెళ్ళి 66 కోట్ల వరకు కూడా ట్యాక్స్ కట్టడం జరిగింది. ఎస్పెషల్లీ క్రికెటర్స్లలో అత్యధికంగా అంటే సెలబ్రిటీస్ విషయాన్ని పక్కన పెడితే, మళ్ళీ క్రికెట్ కేటగిరీలో పక్కన పెడితే క్రికెట్ కేటగిరీలో ఫస్ట్ ప్లేస్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారే. 66 కోట్లతోటి టాప్ 1లో ఉన్నాడు ఆయన ట్యాక్స్ కట్టేదాంట్లో. ఇక దాని తర్వాత అజయ్ దేవగన్ గారు. అజయ్ దేవగన్ గారు దాదాపు 42 కోట్ల రూపాయల వరకు కూడా ట్యాక్స్ కట్టినట్లయితే తెలుస్తుంది. RRRలో రామ్ చరణ్ గారి ఫాదర్ క్యారెక్టర్ చేశారు. సౌత్లో కూడా ఫస్ట్ టైం ఆయన యాక్ట్ చేయడం జరిగింది రాజమౌళి గారి డైరెక్షన్లో. ఆయన కూడా 42 కోట్ల వరకు కూడా ట్యాక్స్ కట్టడం జరిగింది. ఇకపోతే క్రికెటర్స్లలో మరింత అభిమానుల్ని ఇక ఎంత అంటే ఆయనకు ఉన్నటువంటి ఫ్యాన్ బేస్ చెప్పనక్కర్లేదు. ఇండియన్ టీంకి ఆడకపోయినా లేకపోతే రంజీ ఎలాంటి మ్యాచ్లు ఆడకపోయినా ఆయన ఒక IPL మ్యాచ్ ఆడితే చాలు చూద్దాం అనుకునేటువంటి ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి వ్యక్తే మహేంద్ర సింగ్ ధోని. సో ధోని దాదాపు 38 కోట్ల వరకు కూడా ట్యాక్స్ కట్టడం జరిగింది. దాదాపు 38 కోట్లు. ఆయన యాడ్స్ కూడా చాలా బాగా చేస్తారు. ఇప్పుడు రీసెంట్గా ఛాంపియన్స్ ట్రోఫీలో ఒక యాడ్ చేశారు. అయితే IPLకి సంబంధించినటువంటి ఒక యాడ్ చేశారు. ఇప్పుడు సైకిల్ సంబంధించి ఒక యాడ్ చేశారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక వైల్డ్గా చేశారు ఆ యాడ్. అది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇవన్నీ కలుపుకొని ఆయన సంపాదనతోటి 38 కోట్లు ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. ఇంకా ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ఉన్నారు. రణబీర్ కపూర్ దాదాపు 36 కోట్ల వరకు కూడా ట్యాక్స్ కట్టడం జరిగింది 2024లో. అయితే ఇక మరో స్టార్ క్రికెటర్ సచిన్ 28 కోట్ల వరకు కూడా ఈయన ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. క్రికెటర్స్లలో
28 కోట్ల వరకు కూడా అంటే ఆయన చేసినటువంటి యాడ్స్, ప్రమోషన్స్, బ్రాండ్ అంబాసిడర్స్ ఇవన్నీ కలుపుకొని ఆయన సంవత్సరం ఆదాయానికి గాను 28 కోట్ల రూపాయలకు అయితే ట్యాక్స్ కట్టడం జరిగింది. ఇకపోతే టాప్ 10 వచ్చేసి హృతిక్ రోషన్. హృతిక్ రోషన్ గారు కూడా సేమ్ 28 కోట్ల వరకు కూడా ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. ఆయన సినిమాలు ఇప్పుడు వార్ 2 కూడా రాబోతుంది. దాంట్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారు అయితే ఒక మంచి కీ రోల్లో పోషిస్తున్నారు అని తెలుస్తుంది. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో పక్కన పెడితే హృతిక్ రోషన్ కూడా దాదాపు 28 కోట్ల వరకు కూడా ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. సో ఇవి టాప్ 10 సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ వాళ్ళ సంవత్సరానికి ఆదాయంగాను ఇంత మొత్తంలో ట్యాక్స్ అయితే కట్టడం జరిగింది. సో మరి వీళ్ళందరి సెలబ్రిటీల నుంచి వెళ్ళి సో మీకు ఇష్టమైన సెలబ్రిటీ ఎవరు కామెంట్ చేయండి.